అలాగని కూలీ దాంట్లోనే చేయరు. అది అవును. వాళ్ళని కాదని చెప్తేనేమో ఓట్లు పోతాయి, అవును. అలాగని ఉంచుతేనేమో ఈ వార్తలు రాసుకుంటూ బతికేస్తాం మనం. అంత మించి ఏముండదు ఇక్కడ. అంటే కొత్త విధానం వచ్చే ముందు ఇలాంటి కుంభకోణాలు కూడా తెర మీద తీసుకొస్తారా? ఏముండదు దాంట్లో. అంటే బాబు గారు ఇందులో కొత్త ఇప్పుడు విధానం ఎక్కడో ఎందుకండి, జగన్ టైంలో గ్రామీణ ప్రాంతాలు ఎందుకు ఓడిపోయాడు తెలుసా? దీని వల్లనే ఓడిపోయాడు. అవునా? ఇవి ఉన్నాయి కదా, దాని పేరేంటది, రైతు భరోసా కేంద్రాలు, నాడు నేడు స్కూళ్ళు, ఆసుపత్రులు, వీటికి ఈ ఉపాధి హామీ వాళ్ళనే వాడాడు. అంటే అక్కడ కాంట్రాక్టర్ 500 ఇచ్చి ఈ 250 రూపాయలు ఇందులోది కలిపారు. అందుకని కోపం వచ్చింది ఆ కూలీ. అది మా హక్కు, నువ్వెవడు చెప్పడానికి అనేసి. అందువల్లనే అక్కడ ఓటం పాలైంది గ్రామీణ ప్రాంతాల్లో. కాబట్టి ఇది నడుస్తూనే ఉంటది. ఉండాలి, ఉపాధి పనులు ఉండాలి, తీయడం కుదరదు. కాబట్టి విధానాలు అయితే మారుతాయేమో అంతే. రైట్, చూద్దాం. నిజంగా ఉపాధి హామీ పనుల్లో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 ఏళ్లలో 850 కోట్ల రూపాయల వరకు